చేస్తామంటే నా మాట వినే మాట విను. గరుడాద్రి నుండి వస్తున్నదంట. మీకు సోది చెప్పేదానికి వస్తున్నానమ్మా. నా మాట బాగా గ్రహించండి అంటుంది. అమ్మా ఓ చోళ అంటే సోలాదు నుండి వస్తున్నదంటే ఏమి సోదు చెప్పేదానికే వస్తున్నానమ్మంటుంది. అదంటే అది పోనీ మనం మళ్ళీ తల్లిగారు నగరం ఇది అది అడుగు స్థలంగా చెప్తా ఇప్పుడు నమ్మకం ఏమంటే తల్లిగారా ఓ చల కలిసి పెద్ద అంటే చిన్న కంచి పెద్ద కంచి దాని పక్కన చిన్ని పాపట్లంట తల్లిగారి నగరం. తల్లిగారి నగరం చెప్పిన బాగుంటది. మీ అత్తగారు నగరం దాని పక్కన చిన్ని పాపట్లంట అత్తగారి నగరం. తల్లిగారి నగరం చెప్పింది, అత్తగారి నగరం చెప్పింది. నువ్వు ఉండే స్థలం ఏదమ్మాయో అది కదా. ఉండే స్థలం అంటే ఈ ఉండే స్థలం ఏడ తెలుసా? 7 కొండలు ఉన్నదంట. 7 కొండల మధ్య ఎదురు గుడిసెలు వేసుకున్నారు వీళ్ళు. ఆ ఎదురు గుడిసెలలో వీళ్ళ కాపురాలు ఉన్నారంట. ఎదురు గుడిసెల్లో కూడా వారాంపులు అంటే మొట్టమొదటి చూరేస్తారా కాబట్టి ఎదురు గుడిసెలు వేసుకున్నారు. సరేమయ్యా నీ దగ్గరికి రావంటే మేము దానికి పక్కన మంగళ గుడిస మంగళ సంగడి గుడిస సంగడి మంగళ గుడిస మీరిద్దరు నాది ఎట్లా మంగడి గుడిసి పక్కన చెంగడి గుడిసా చెంగడి గుడిసి పక్కన గుడిసా గుడిసా కూర్చేదా
గుడిసా. ఓహో గుడిసా. ఇంకా అయిపోయినాయి. అప్పుడు గుర్తులు వేసుకోవడం చెరుకు గుడిసా నువ్వు చెప్పేదా? గుడిసా అంటున్నదనే గుడిసా. పంగల పంగలగా పంగల పంగలగా పంగల పంగలగా పంగల పంగలగా పొంగల్ తినేటోరంటరా పెద్ద పాద తీసుకోబడిదా ఈసి కదా స్పష్టంగా రాదు వాళ్ళ మాట. మనం అంటే మద మాసం తింటాము. వీళ్ళు ఆరోగ్యంలో ఉంటారు కదా. ఈ కొంగలు, ఎలుకలు, దుక్కులు, అబ్బా కుక్కలు, దండకాయలు తింటారు. కాబట్టి పంగలుగా పోతుంది. కాబట్టి రంగడి గుడిసి పక్కన మంగడి గుడిస, మంగడి గుడిస, మంగడి గుడిసి పక్కన ఎంగడి గుడిస, గుడిస ఎంగడి గుడిసి పక్కన రంగడి గుడిస, రంగడి గుడిస, నడీమి దంబాయి గుడిస. వారం మారుగుండా పట్టుకొని దూరేస్తారు. ఏమైనా చేస్తారు భయం మధ్యలో ఉంది. సెంటర్ చూసేసుకోండి. అదే కానీ మీరు ఎందుకు నన్ను పిలిపించారు? నాకు చాలా పని ఉంది. నేను కైలాసం పోవాలి. వైకుంఠంలో వచ్చేసాము. అదేం గిరాకే? మా ఊర్లో గరుడాద్రిలో దేవదేవుని బాడి లక్ష్మీదేవి ఉన్నది. ఒక మాట నా మనసులో ఒక కోరిక ఉన్నది. ఏం కోరిక? నేను కోరిక చెప్తే నువ్వు చెప్పేది. నా మనసులో ఉండే కోరిక చెప్తే నమ్మకం సోచి చెప్పేదాన్ని. నీ కోరిక తీర్చాలంటే మా కొల్లాపురంలో మనం మొక్కి కర్పూరం ముట్టెత్తి కానుక వేశారంటే ఉన్నది ఉన్నట్లుగా నా గొంతెత్తి నీ గొంతులే వేస్తారయ్యా. పక్కన మళ్ళీ ఇచ్చేయాలి అట్నే. గద్దె అంటారు దాన్ని. గద్దె చెప్తారు మీకు. అట్లా కర్పూరం ముట్టించాలంట. అందులో చెప్పు ఏడా కూడా మాట్లాడుతున్నా. దేవతలకెంత గొప్ప దేవత కొల్లాపురి ఎల్లమ్మ. అవును. కాబట్టి కర్పూరం ముట్టిస్తాం. ఇటుండే భక్తులు ఎంతో మంది ఉన్నారు. గోల వాళ్ళతో కానిక, ఎందుకంటే ఆ పని చేయాలన్నా కానిక ఉండాలి. అవును. కాబట్టి కానిక బుట్లు వేసినారనుకో అప్పుడు కొల్లాపురి ఎల్లమ్మ పైన వాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్తుందంట.
నాకుండేది 2 కూతుర్లు. ఇద్దరు ఇద్దరిని కాలేజీ పంపించిన పై చదువు పెంచులో వాళ్ళ మనం బతుకుతాం అనుకున్నా. అమ్మ కాలేజీకి పోయినారా కూడా ఫ్రెండ్లు ఏర్పడినారు. ఫ్రెండ్షిప్ వీళ్ళు ఏం చేసినారా ఇప్పుడు మంచి సినిమా వచ్చిన తిరుపతిలో సినిమా దేవేంద్ర కోటలో దగ్గర సినిమా పేరేం పేరా వెంకటేశ్వర అందుకో తెల్లవారులు పండుకో అందుకో తెల్లవారులు పండుగ కొత్త రిలీజ్ పిక్చర్ అంట. ఎప్పుడు ఈ మాట చెప్పినారు ఉసుకలు పోయినారు మచ్చా ఫ్రెండ్షిప్. వీళ్ళు సినిమాకు పోవాలా కొత్త సినిమా చూడాలా ఉన్నారు. నీ కూతురు ఇద్దరు ఎంత దూరం చెప్పినా ఇన్లా ఇట కాదనుకున్నా. ఇద్దరిని జుట్టు పట్టుకున్నా ఎత్తి ఇంట్లేసిన మైలు ఎటువంటిది తెలుసా? కింద చూస్తే ఎడల్పుగా ఉన్నావు. పోను 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 పేరు చుట్టూ గుడిసా పొద్దు మరిసిదనుకో సూర్యుడు మైలు మొక్కను చూస్తే రావాలా. అటువంటి ఇల్లు వాన పడిందనుకో తల్లారో గొంతుకల్ల కొల్లరు అయిపోను ముంచి ముంచిపోయారా. అటువంటి ఇల్లు అటువంటి ఇల్లు ఇద్దరిని చిట్టు పట్టినా ఎత్తి ఇంట్లేసిన గేడ చేసిన బేక వేసిన పండుకున్నా పోతారని బయట మంచి వేసుకొని మేల్కొని ఉండేది. సగా రేతుల్లో కన్ను పూసిన సాగా కన్ను పూడివే తావసం పంపబడి ఎనుగళ్ళ పెరుగుకునే పూజారే ఉందా ఎనుగలు పెరుగుకునే లేదు రాజవంతా ఎదిగిన పండించిన వాళ్ళ నీ కుమార్తె ఎలా పోయిందంటే 10 సంవత్సరాలు మీ పైన ఉంది. అయితే ఒకటి ఒక ఆడవాళ్ళకు 34 సుడులు ఉంది. ఒక్కొక్క సుడి ఒక రూపంలో తెలుసుకుంది ఆడుకోతుంది. ఆ సుడి ప్రభావం చెప్తా అందువల్ల మీరు తెలుసుకోండి. అలాగే అంటే కొంతమంది ఆడు కూతుర్లకి ఈ నొసట్లో ఉంటుందండి ఆ సూర్య. ఈ నొసట్లో కనుక అనుకో పెళ్లి చేసి అత్తగారింటికి పోతే చాలు పోయిన 3 నెలలకి బావ మా స్ట్రీట్ తీసుకొని పోతా ఉంటాడన్నమాట. బావ దక్కేది లేదమ్మా. ఈ సుడు ప్రభావం అటువంటిది అంటున్నది. ఓ పాపా దాసుడి కలిగిన ఈ పాపట్లో ఉంటుందండి. ఈ పాపట్లో పెళ్లి అయిన 6 నెలలకే అమ్మాయికి మరిది ఉండా ఆ మరిది మస్తు దగ్గర తీసుకొని పోతా ఉంటాడు. ఆ మరిది దక్కడమ్మా ఆమెకి సుడు ప్రభావం అటువంటిది. ఇంకటమ్మా ఓ గంటమన చూసి
ఉంటుంది సుడి ఆడబిడ్డకి ఆడ తెలుసా ఈ కంఠంలో ఉంటుందంటే పెళ్లి అయ్యేటప్పుడే ఆడబట్టి ఎత్తుకుంటాడు గోటి మేళం అంటాడు చెయ్యి పోతా ఉంటాడు పీట పైన మహానుభావుడు కాలైపోతాడంట మెడలో మంగళ్ళు ఉండలేదమ్మా ఆ ఎమ్మకు మొగుడు బ్రతికేది లేదు ఆ యొక్క సుడి ప్రభావం ఓ కలు బాబాలో కల కొంతమంది ఆడుకూతులకు ఉంటుంది ఈ కనుబొమ్మలు ఈ కనుబొమ్మలు ఇట్లా కలవకూడదంట ఇంత దూరంలో ఉండాలి ఎప్పుడు మధ్యలో తిలకం పెట్టుకోవాలంట ఆ ఆడబిడ్డకి సుఖం ఉందా ఉంటుంది ఇట్లా కానీ కలిసింది అనుకో ఎప్పుడు ఆ ఇంట్లో దరిద్రం బతికే కానీ జీవితకాలం కష్టమే జీవితకాలం కష్టపడాల్సిందే సుఖం అనేది దగ్గరికి రాదమ్మా ఆ యొక్క సుడి ప్రభావం కనుబొమ్మల ప్రభావం ఓ చూడతా వెంటలో కలిగిన అంటే ఆడబిడ్డ పుట్టితే ఎట్లా ఎంటుకులా ఎప్పుడు సురటెంటుకులతో పుట్టాలంట ఈ ఎంటుకులు ఆ విధంగా రింగులు గా ఉంటుందో అంత క్షేమంతోనే ఉంటుందంట ఆమె పుట్టినిట్లోనూ సుఖము పుట్టిన చోట సుఖము ఆ అమ్మకి కష్టాలు రాదమ్మా ఎందుకు కష్టాలు రాదంటే ఈ ఎంటుకుల ప్రభావం అటువంటిదంట కాబట్టి ఎంత రింగులుగా ఉంటుందో అని అంత అసలు మేడ కూడా కడతారంట ఓ వెళ్ళే పల చోటి కలిగిన కొంతమంది ఆడుకుంతలకు ఉంటుంది సుడి ఆడ తెలుసా ఈ ఎన్నిపులో ఉంటుందంటయా ఎన్నిపులో సుడింది అనుకో ఒక రోజు పక్కింటమ్మను అన్న చేయడానికి ఎడవాలా లేదు అక్కింటమ్మను అన్న చేయడానికి ఎడవాలా ఆ అమ్మ నోటికి భయపడి రాకున్నారు అనుకో ఓసేనా సౌతులాలో ఈ రోజు రాలేదు నాకు జగడానికి చూస్తాను చూడాలనుకుంటుంది ఈ గుండ్రాయి ఉండా ఎక్కడ రాస్తా ఇంటి పైకి అటు వంగింది అనుకో ఈ రాయి దొల్లతా దుమి అని అమ్మాయి పైన పడాలా అప్పుడు అమ్మాయి ఖరీని పోతుంది ఓ తన మధ్య చూడి కలిగిన కొంతమందికి ఉంటుంది సుడి యాడు తెలుసా ఈ శని మధ్యంలో ఉంటుందండి ఆ శని మధ్యంలో సుడి అనుకో ఆ అమ్మకు పుట్టిన బిడ్డ పుట్టినట్టుగా తల్లి పాలు తాగుతా ఉంటే చాలు ఆ బిడ్డకి అప్పుడే పార్శ్వాయు వచ్చేస్తుంది తీసుకొని పోతా ఉంటారంట ఎంతమంది బిడ్డలన్నా పుట్టినాయి అంతా భూమి పాలు అయిపోతారా కానీ అవును కానీ దక్కే బిడ్డ ఒక బిడ్డ కూడా ఉన్నాడంట ఎందుకంటే సుడు ప్రభావం అటువంటిది ఓ బొడ్డు నా చుడి కలిగిన
ఈ బొడ్డులో ఉంటుందంటియా ఆహా. ఈ బొడ్డులో ఉంటుందనుకో ఆ. ఆ అమ్మ ఎన్ని దానా ధర్మంలో చేయని ఆ. ఎన్ని దేవస్థానాల్లో తిరగని ఆ. ఎన్ని పుణ్య నదిలో కూడా స్నానం చేయని ఆహా. ఆ అమ్మకి సంతానమే కలగదంట ఆ. ఎప్పుడు పుట్టానికి గొడ్రాలుగా ఉంటుందే కానీ ఆ. బిడ్డలు కలిగే ప్రాంతం ఆ అమ్మకు ఉండదమ్మా ఆహా. ఎందుకంటే బొడ్డు ఉంటుంది దానివల్ల ఆ. ఓ కప్పవలే కడుపు కలిగిన అంటే ఆ. కొంతమందికి ఉంటుంది ఆహా. ఎట్ట తెలుసా ఆ. ఈ పక్క చెట్టు తుంగును ఆ. ఈ పక్క చెట్టు తుంగును ఆహా. అది దా సంపద బొద్దు అంటారు ఆ. ఈ బొద్ద ఎంత కిందకు తగ్గుతుందో ఆ. ఆ ఇల్లు అంట సల్లంగా ఉంటుందంట ఆ ఇంట్లో ఆ. పిల్ల పాపలుగా ఉంటది ఇల్లు ఎప్పుడు ఆహా. ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఆ. వాళ్ళకి కష్టాలే రాదమ్మా ఆహా. ఎందుకంటే బొద్ద ప్రభావం అటువంటిదంట ఆ. సంతోషంగా ఉంటుందంట ఆ ఇంట్లో మాత్రం ఓ ఎర్రాజే గొల్లు కలిగిన అంటే ఆ. కొంతమందికి ఆడబిడ్డలకి ఆ. ఈ గోర్లు ఎప్పుడు ఎర్రంగా ఉండాలంట ఆహా. ఈ గోర్లు ఎంత ఎర్రంగా ఉంటుందో ఆ. ఆ కాపుగా సల్లంగా ఉంటుంది ఆహా. ఈ గోర్ల రక్తం వస్తూ పోతుండాలంట ఆ. ఆ ఇంట్లో ఆడబిడ్డ మాత్రం ఎప్పుడు సుఖంగా ఉంటుంది కానీ ఆ. ఆమెకి కష్టాలే రాదమ్మా ఆహా. ఈ గోర్లు ప్రభావం అటువంటిది ఆ. అని విన్నవిస్తున్నది ఓ అది కాలు రాత్రి కలిగిన అంటే ఆ. కొంతమందికి ఉంటుంది ఆ స్టూడియో ఎట్లా ఈ అరికాల్లో ఉంటుందంట ఆ. ఈ అరికాల పాత్ర ఉందనుకో ఆహా. ఏమన్నా పెళ్లి చేసుకుని అత్తగారింటికి కనిపిస్తారు ఆ. అత్తగారింటికి పోతే అమ్మలు అక్కడ బొమ్మనేదిలా ఆ. అమ్మయ్య కుడికాయలు పెట్టంటా ఆ. ఆ కుడికాయలనే ఉంటుంది ఆ. కడపెట్టి దాటి పెడితే ఆ. అప్పుడు ఆ అమ్మ కత్తుండా ఆ. అత్త మాత్రం టికెట్ తీసుకొని పోతా ఉంటుందంట అంతట పోయే చోట పోయి చేరిపోతున్నాం పోయే చోట్ల పోయి ఆ. ఇప్పుడు అంటాడు సాగా ఎట్టా అంత అత్త ఎప్పుడు సాగుపోదు ఆ. తిండి ఎప్పుడు కాలేకపోదని కాబట్టి అరికాల భక్తుడు ఉందంట ఆ. ఓ లోతడు లోతుడి కలిగిన అంటే ఆ. కొంతమంది ఆడుకూతులకు ఉంటుంది ఎట్లా ఈ లోతడలో ఉంటుందంటియా ఆహా. ఈ లోతడలో సుడుంది అనుకో ఆ. ఆ అమ్మను బాగా సంతరిస్తారు ఆ. కొన్ని రోజులకి అమ్మ మాట వినేదిలా ఆ. నాయన మాట వినేదిలా ఆ. ఆ కైకిచ్చి పెళ్లి చేస్తారే ఆ. ఆడ మొగుడు మాట కూడా ఏందంట అవి ఆహా. అంటే పుట్టింట్లో ఉండదు ఆ. అత్తగారింట్లో ఉండదు ఆ. పరాయి వాడు పాలైపోతుందంట లోకల్ పాలు ఆ. సరేమ్మా ఆడవాళ్ళు పోయి ఇంట్లో పోయిన తర్వాత బాధ్యత చూసుకోవాలా చూసుకోరు సరేమ్మా ఆ. సరే మొదటి నేను ఎన్నో శ్రమ పడి వచ్చాను కాబట్టి అర్జెంటుగా పోవాలి లేదు నాకు దారి వల్ల ఫోన్ లేదు నేను
ముందే చెప్పాను కదా మా గరుడాద్రిలో దేవదేవుని భార్య ఉన్న లక్ష్మీదేవి గొప్ప కిరాక్ కదా. ఆమె కొంచెం బాధలో ఉన్నది. ఆ బాధ తీరి దేవాతి దేవుడికి భార్య లక్ష్మీదేవి. అవునవును. అక్షలక్ష్మి అన్నటువంటి మహాతల్లి ఆదిలక్ష్మి, గజలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి, సహస్రలక్ష్మి, విజయలక్ష్మి, దైనలక్ష్మి అష్టలక్ష్మి అన్నటువంటి మహాతల్లి. అడుగు పెట్టి 60 ఏళ్ళు కొద్దిమంది ఆయించి అడుగు పెట్టిన ఆమెకే కష్టాలు వచ్చిందా? అవును. కాబట్టి ఆ మనసులో కోరిక తీరిస్తే నీకు ఉన్నది ఉన్నట్టుగా సంతోషం. సరే అవి ఉన్నారా చూడండి. వచ్చేసిందమ్మయ్యా లోపలికి. అంటే ఒకటి మైనేరాలు లక్ష్మీదేవిను పేరెంట్తో తిరిగేలా ప్రతిరోజు ప్రతి ఇల్లు అడుగుపెట్టేదాను. ఆదిలక్ష్మి, గజలక్ష్మి, జయలక్ష్మి, శుభలక్ష్మి, వరలక్ష్మి, సంతానలక్ష్మి, సహస్రలక్ష్మి, విజయలక్ష్మి, దైనలక్ష్మి ఇన్ని అంశాలు నీకు ఏ సందేహమో నాకు చెప్పారంట కదా నేను చెప్పడానికి. అలాగే చెప్తున్నానమ్మా. ఏమంటే నేను ఒకనాడు కాలంలో అంతపురంలో రాత్రి పౌరులు నిద్రపోయాను. ఎప్పుడైతే నిద్రపోయాను చక్కగా నేను కలగన్నాను. నా కళ పాటిపోనా పట్టుకోన సందేహం చేస్తా అమ్మాయ నీకు కళ వచ్చిన స్వప్న దర్శనము. ఆ స్వప్న దర్శనములో భర్త ఎక్కడ పోయినట్టుగా ఏదో స్వప్న దర్శనం. ఆ సందేహం నీకు తీర్చాలి. నా సందేహం తీర్చాలని ఒక రాత్రికి ఎన్ని దాములు? 4 దాములు. నీకు యా దాములు కదా వచ్చిందో చెప్తావా? ఆడగాత్రులు 4 పద్మిని, అస్తిని, శంకిని, శక్తిని. కొన్ని దాములు వచ్చే కళ పాటిపోతుంది. నీకు యా దాములు వచ్చింది? తెల్లవారు దామున 4వ దామున కలగదు. నీకు తప్పకుండా పాటింపు జరుగుతుంది. రాజా మా
మాట్లాడతా కూడా అమ్మమ్మ జీని దొరికిందా జరి కాదే పాము దొరికిందా నేను కలగన్నానే ఆ. ఆ అమ్మ చెప్పేదానికి ఆ. సరిగ్గా చెట్టమ్మా అవును అడుగు చెప్తాదే నీకు సందేహం వద్దు ఆ. మా ఇష్టదేవత కొల్లాపురం వెళ్ళమని నేను ప్రార్థించి ఆ. ఆమె నాకు చెప్తుంది నా మీద వాడి ఆ. అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఆ. నిజమంటే నిజం చెప్పు ఆ. అబద్ధం ఉంటే అబద్ధం చెప్పాలి అలాగే తల్లి వాస్తవంగా ఎట్లా నేను చెప్పేటటువంటి వాక్యములు నిజమంటే నిజమని చెప్పు అదే. అబద్ధం అంటే అబద్ధం చెప్పాను అలాగే ఏమ్మా నీకు కళ వచ్చింది నిజమా కాదా నిజమేనమ్మా నిజమే తెల్లవారుజామున ఆహా. 4వ జామున నేను కలగన్నానమ్మా ఆహా. నా కల పాండిపోవునా ఆ. పడిపోవని ఆహా. సంధ్యావంతుడు బాధపడుతున్నా అవునా అమ్మ గోట మార్గపోయి నీ భర్తలు ఎన్ని ప్రయత్నములు చేసినా ఎంత బోధన చెప్పినా కానీ నీ మాట వెనక అరణ్యములకు పోతాడు పోయి వనమంతా కలయి తిరిగి వేటాడుతాడు తప్పకుండా నీ భర్త ఓ చూడారా నేను అదే విధంగా నేను కలగన్నానమ్మా నువ్వు కళగలింది వాస్తవేనా వాస్తవేనమ్మా. ఆమె చెప్పేది నిజమేనా ఉపాధికి నిశ్చయమేనమ్మా. ఒకటి వనమంతా కలయి తిరిగి వేటాడి ఆ. అక్కడ ఏమి చేస్తాడు ఏమిటి? అమ్మ నరారి తానాగునమ్మ. భగవంతుడు వేట మార్గంలో అరణ్యమై పోయి ఆ. వనమంతా కలయి తిరిగి తిరిగి వేటాడి వేటాడి అక్కడ ఒక ఎర్రనాద కులమని చెందినటువంటి చెంచు వడక ఆహా. దాన్ని పెళ్లి చేసుకుని నీకు సవతిగా తెస్తాడు ఇది అమ్మా! నాకైతే అయ్యయ్యయ్యో! నీకెంతాయో గెతే ఇంకా ఆ. కాదమ్మా ఆ. నేను కలగడం దానికి ఆహా. ఆ అమ్మ చెప్పేదానికి ఆ. సరిగ్గా సరిపోయింది కదమ్మా సరిపోయింది బాగుంది కదా నీకు మార్గం నీ అడుగు అనుమానం తీరిపోయింది కదా ఆ. సరే ఇక నేను పోవాలి ఎక్కడికి పోవాలంటే నేను కైలాసం పోయి ఆ. ఆ పార్వతికి చోటు చెప్పాలి ఆ. బ్రహ్మలోకం పోయి ఆ. సరస్వతి చెప్పాలి తెలు మీ బతుకుంది అవును. పోనీ గాని ఆ. ఏమో మన కలగన్నామే ఆ. ఉండింది చెప్పింది ఆహా. ఆమె కావాల్సిన బహుమతి ఇచ్చండి పోయిరండి ఏమంటావా ఇచ్చంపించే సరేలే హాయ్. కమాని. కమల పుష్పేత్ర. చప్పక పక్క 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 రాసుకో ఇది నా సొత్తు కాదు అది అమ్మవారు ఎప్పుడే రాయిట్లా నువ్వు రాసుకో నీ మూడు కడతా ఉంటాను ఇదే తిరిగి ఆ. ఒకటి 10 మూట్ల పచ్చిమియం 10 మూట్లు పచ్చిమియం పచ్చి బియ్యమా అవును. 10 మూట్లు పచ్చి బియ్యము 20 మూట్లు ఉప్పుడు బియ్యం 20 మూట్లు ఇప్పుడు బియ్యము 10 టిన్నులు దాండా 10 టిన్నులు డాల్డా ఒక 5 బస్తాలు ఉద్దిపప్పు ఆవాలు 5 బస్తాలు ఉద్దిపప్పు ఆవాలు ఆ. ఏం నడగాలి వడగం వడియాలేస్తావా అవును అది కానీ ఒక 10 టిన్నులు దాండా 10 టిన్నులు డాల్డా దాల్డా అయిందా కందిపప్పు 10 మూట్లు కందిపట్లు కందిపప్పు కింద పంపిస్తావా? కింద పప్పు ఆయన అడిగి కింద పప్పు 10 మూట్లు గందలు చేసేది రాలిపోయేది. దాంట్లోకి పోయేది పెద్ద ఏమన్నా వ్యాపారం ఏమన్నా కట్టపోతావా వ్యాపారం కదా. లక్ష్మీదేవికి ఏమడిగినా ఆమె చూస్తుంది మీ అప్పు చూస్తూ కాదు అది. ఏమన్నా తినాలా మా అమ్మకి తెలియదు. కాబట్టి ఇంకా అయిపోతే ఇంకా కూర్చోబోతుంది కదా నా రాసుకో బాగా రాస్తా ఆ కందిపప్పు 20 మూట్లు ఇంకమా
ఏనాడు ఇంకా అవునా సరే మిరియాలు వేసుకో 10 మూటలు మిరియాలు కారం ఎక్కువ మిరియాలు ముంత మామిడి ముంతమామిడి ఒక 2 టన్నులు వేయండి ముంతమామిడి పప్పు పండ్లు. అవును. వేసావా? అదే తిందా మొత్తం వేసి ఫ్యాక్టరీకి వెళ్ళి పంపించండి అబ్బా ఇది అది వేసి థియేటర్ పంపించారా 3 వేసుకో ఏంటి నేను 3 2 సిప్పాలు రాగులు అరమూట పెద్దలు అరమూట అది కూడా వద్దు. వద్దా వద్దు నిలువు మూట శనిక్కాయలు వేసుకోమాయా ఎందుకంటే అది మన శక్తి కావాలి. అవును. చేసేస్తాం వేస్తే గబగబా పంపించు. పోతాయి. గబగబా వేసి పంపిస్తాంటే. ఈ చేస్తామా ఏమ్మా ఇది అయిపోయిందా అయిపోయింది ఇవ్వ నేను చూసుకుంటాను పట్టుకో చూసుకో ఆ, ఏదో బాగా సోది చెప్పినావు మా కష్టం కూడా కొద్ది కూడా అది ఆడవారికి పౌరులు చెయ్యదమ్మా పౌతులమైతే ఉంగరం వేసి చెయ్యి ఇది. ఏదో పేదింటి వాడిని ఎంత ఏమంటావు నువ్వు? ఏదో నీకు తగింది ఇది ఏమంటావా కాదా వాన్ వచ్చేసి పప్పు వేయకుండా ఎలా తెలిస్తే చంపించారని కావాల్సినంత వేసేసినమ్మా చంపించారా ఆ. సరే పోనే కానీ ఆ. భగవంతుడు వచ్చే టైం అయింది భగవంతుడు దూరం మీద జాగ్రత్తలు ఉండండి నా సోపుని అంతపురం పోయేస్తున్నాను సరేమ్మా ఎప్పుడు ఈ ప్రకారం